సార్ ఇటీవల జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో 7 నెలల కాలం ప్రభుత్వం ఏర్పడి 7 నెలల కాలంలోనే చాలా వ్యతిరేకత రావడం జరిగింది. ముఖ్యంగా నిరుద్యోగులను గతంలో రాహుల్ గాంధీ చిక్కడపల్లి లైబ్రరీకి వెళ్లి వాళ్ళకు అభయం ఇవ్వడం జరిగింది. రేవంత్ రెడ్డి సైతం కూడా ఆడికెళ్ళి ప్రభుత్వం వచ్చిన తర్వాత మెగా డిఎస్సితో పాటు నిరుద్యోగులు పడుతున్నటువంటి ఇబ్బందులను దగ్గర నుంచి చూడడం జరిగింది. ఈ రోజు అదే నిరుద్యోగులు రోడ్ల మీదకి రావడం, ప్రజాభవన్ దగ్గర కంచెలు బద్దలు కొట్టినటువంటి రేవంత్ రెడ్డి ఈ రోజు కంచెలు వేసుకున్నటువంటి పరిస్థితి ఏంటి సార్? 7 నెలల కాలంలో ఇంత ఎందుకు వ్యతిరేకత? అసలు నేను ఇప్పటిదాకా 10 మంది ముఖ్యమంత్రులను చూసింట. ఇంత దరిద్రమైనటువంటి ముఖ్యమంత్రి నేను ఎప్పుడు చూడలే. రేవంత్ రెడ్డి అంత దరిద్రుడు ఈ తెలంగాణకు పట్టిన శని అని నేను అంటున్నా. కారణం ఏంటంటే ఏ రకమైన అభిప్రాయం అతనికి లేదు. అతను అడ్మినిస్ట్రేటర్ కాదు, మానవతావాది కాదు, మంచితోని రాజ్యాధికారంలోకి వచ్చినోడు కాదు, మోసాలు చేసి దగా చేసి బ్లాక్మెయిల్ చేసి అధికారంలోకి వచ్చినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. ఆయనకి మనసు ఏముంటుంది సార్? ఉదాహరణకి ఇప్పుడు యువకులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులు మన బిడ్డలు కదా, గవర్నమెంట్ బిడ్డలు వాళ్ళు ఏం కోరుకుంటున్నారు? ఆనాడైనా వాళ్ళు ఏం కోరుకున్నారు? మాకు ఉద్యోగాలు లేవు, పోనీ కేసీఆర్ చేయట్లేదు, కేసీఆర్ పక్కకు జరిగి కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలనుకున్నారు. ఏమే మార్చిండ్రా లేదా? పార్టీని మార్చాలే, ప్రభుత్వాన్ని తెచ్చుకోవాలనుకున్నారు, కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చుకున్నారు. తెచ్చుకున్న తర్వాత వారికి ఒరిగిన మేలేంది? ఒక్కసారన్న వాళ్ళందరినీ విద్యార్థి సంఘాల నాయకులను పిలిచి వాళ్ళ మనోవేదన ఏంటి, వాళ్ళ మనోభావాలు ఏంటి, వాళ్ళని పిలిచి మాట్లాడి వాళ్ళకందరికీ ఇప్పుడు వాళ్ళు పెట్టిన డిమాండ్ అన్ని డిమాండ్లు కూడా సాల్వ్ చేయగలిగే. కొన్ని ఎగ్జామ్స్ ఏమో నోటిఫై చేసినప్పటికీ ఎక్కువ మందిని పెట్టమని 1:50 కాదు 100 పెట్టమంటున్నారు. మెగా డిఎస్సి పెట్టమని మీరు 11 కాదు 20,000 మందిని అనౌన్స్ చేయమంటున్నారు. ఏం నొప్పా ఇవన్నీ చేయటానికి? ఏం బాధ? నువ్వేమన్నీ ఇంటకెళ్ళిస్తున్నావా? అయినా డిఎస్సి పెట్టలేని ముఖ్యమంత్రి అష్టదరిద్రుడు అంట. నేను స్కూళ్ళలో టీచర్లు అయితే ఉండాలిగా, మన టీచర్లు లేకపోయినా పర్వాలేదు అన్నటువంటి మన రేవంత్ రెడ్డి గారిని చూస్తున్నా. మరి స్కూల్ ఎట్లా నడుస్తాయి సార్? నీకు అన్ని రకాల టీచర్లు ఉండాలి, మ్యాథమెటిక్స్ ఉండాలి, సోషల్ స్టడీస్ ఉండాలి, ఇంగ్లీష్ ఉండాలి, అన్ని సబ్జెక్టులు ఉండాలి, అన్ని సబ్జెక్టులకు అందరు టీచర్లు ఉండాలి. మరి ఉన్నారా లేదో చూసుకో ఏమే. కాబట్టి మెగా డిఎస్సి చంద్రబాబు నాయుడు గారు పెట్టినట్టు పెట్టు. 4 రోజులు కాలేదు, ఇమ్మీడియట్గా 16,000 పోస్టు ఆయన భర్తీ చేయడానికి నోటిఫై చేశాడు. సిగ్గులేదా నీకు? ఎందుకు యువకులని వాళ్ళ రోడ్డు మీద పడి చదువుకోకుండా వాళ్ళందరినీ బజార్ పాలు చేస్తే వాళ్ళ ఉసురు తగులదా మీకు? ఇది ఎంతవరకు సమంజసం? వాళ్ళు కొడతావా? వాళ్ళ రక్తం కళ్ళ చూస్తావా ఇవాళ? అంటే వాళ్ళ రక్తం కళ్ళ చూసడానికి మీరు ముఖ్యమంత్రి కావాలా? కేసీఆర్ ఇచ్చిన 30,000 ఉద్యోగాలు కూడా నేను ఇచ్చినానని చెప్పుకుంటాడు. ఎంత సిగ్గుమాలిన చర్య అండి. అంటే మనసుందా అతనికి? నువ్వు ఇస్తామన్న 2 లక్షల ఉద్యోగాలు ఎప్పట్లో ఇస్తావు చెప్పు? జాబ్ క్యాలెండర్ ఏమైంది? నేను వచ్చిన తెల్లాలే జాబ్ క్యాలెండర్ ఇస్తాను, ఎన్నికల ముందే ఒక జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారు. మరి ఏమైపోయింది? అది అడగాలిపోయింది. దుర్మార్గం కాదా? ఇవాళ వాళ్ళు అడుగుతుంది ఏంటి? ఉద్యోగం. ఆ ఉద్యోగం కూడా మీరు చేయగలిగినదే చెప్తున్నారు వాళ్ళు. అటువంటి వాటిని పరిష్కారం చేయాల్సింది పోయి కంచెలేసి ముండ్ల కంచెలేసి కొడతారా? రక్తం చిమ్మే విధంగా మీరు కొడతారా? ఎంతవరకు న్యాయం ఇది? వాళ్ళ కన్న తల్లిదండ్రులు ఎంత బాధపడతారు ఇవాళ ఈ దెబ్బలు చూసి? నీ మీద మట్టిపోయారా? ఏ రకంగా కరెక్ట్? విద్యార్థులను కొట్టినోడు ఎవడు బాగుపడలేదు, యువకులతో పెట్టుకున్నోడు ఎవడు కూడా రాజకీయంగా మారలేడు. రాజ్యాలే మారిపోతాయి బికాజ్ ఆఫ్ యూత్ను గౌరవించినోడే లీడర్. వాళ్ళని బిడ్డలుగా చూడాల్సింది పోయి శత్రువులుగా చూసి వాళ్ళని కొడతారా మీరు? ఎంతవరకు సమస్య ఇది? కాబట్టి ప్రేమ లేని జీవి ఎవడని ఉంటే అది రేవంత్ రెడ్డి అనేది ఈ సందర్భంగా తెలియదు. నేను తీవ్రంగా ఖండిస్తున్నా. విద్యార్థుల మీద ఇవాళ లాఠీ చార్జ్ చేసేదాన్ని తీవ్రంగా నేను ఖండిస్తాను. నేను కూడా ఒక విద్యార్థి నాయకుడికి ఎదిగిన. నేను కాలేజ్ ప్రెసిడెంట్గా చేశా, యూనివర్సిటీలో లీడర్గా చేశా, డైరెక్ట్ ఎన్టీ రామారావు దయ వల్ల నేను ఎమ్మెల్యే అయ్యా. కాబట్టి ఒక విద్యార్థి నాయకుడుగా ఇవాళ నేను చెప్తా ఉన్నా, చాలా బాధిస్తా ఉంది. కొడతారా మీరు? ఇదేం పద్ధతి? రాజ్యాధికారం ఎల్లకాలం ఉండదు. నువ్వు ఆల్రెడీ బలహీనం అయిపోయావు, ప్రజల్లో పలసగైపోయావు. ఏ ఒక్క స్కీమ్ కూడా నీ నోటి నుంచి వచ్చిన ఒక్క మాట కూడా నెరవేరలేదు. అంటే నీ మాటకు విలువ లేదు, నీ మాటలు నీళ్ళ మూటలు అనేది తేలిపోయింది. వాళ్ళ ప్రజలు అందుకనే నీకు 8 సీట్లకే పరిమితం చేశారు. 17 సీట్లుంటే ఎన్ని వచ్చినాయి? 8 వచ్చినాయి. మరి ఆ 8లో కూడా
ఏ ఒక్క బీసీ లేడు, ఏ ఒక్క మాదిగ లేడు. నువ్వు బీసీల వ్యతిరేకివి, మాదిగలకు కూడా వ్యతిరేకివి అనేది క్లియర్ కనబడతా ఉంది. హైకమాండ్ ఏదో విధంగా మేనేజ్ చేసుకొని ఇక్కడ రాజ్యం నడుపుతున్నావు. నీకు డబ్బుల మీద ఉన్నంత ధ్యాస, సంపాదించడం ఉన్న ధ్యాస నిరుద్యోగుల మీద లేదు, పేదవాళ్ళ మీద లేదు. నీకు వ్యవస్థలో మార్పు కోసం కాదు నువ్వు వచ్చింది, కేవలం డబ్బు కోసం, పెత్తందారుల రాజ్యాన్ని నడపడం కోసమే నువ్వు రాజ్యానికి వచ్చినావు తప్ప ప్రజల కోసం కాదు. ఇది న్యాయం కాదు. నేనేమన్నా శత్రువునా అండి? నేను శత్రువును కాదు కదా. 30 ఏళ్ళు ఎమ్మెల్యేగా పనిచేసే ఈ రాష్ట్రంలో. ఒక్కసారి నన్ను పిలిచి నరసింహన్న ఏం జరిగిందని మమ్మల్ని అడగవచ్చు కదా. ఎన్టీ రామారావులో మహనీయుడు అంటే అడిగాడు, చంద్రబాబు నాయుడు గారు అడిగారు మమ్మల్ని, రాజశేఖర్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా అసెంబ్లీలో మా ఆలోచన విధానాన్ని తీసుకున్నారు. విజయభాస్కర్ రెడ్డి పెద్ద ఆయన, ఎన్ జనార్దన్ రెడ్డి. అరే నువ్వెంత నాకు అర్థం కాదు. కానీ నువ్వు ఇవాళ ఎవరిని లెక్క చేయకుండా చేస్తా ఉన్నావు. ఇది ఎంతవరకు సమంజసం? మేమన్నా ఎనిమిసా నీకు? తమ్ముడు అని నోరాన పిలిచినటువంటి వాడిని ఫస్ట్ నువ్వే ముఖ్యమంత్రి అని చెప్పిన వాడిని ఇవాళ నీకు శపించాల్సి వస్తుంది. నిన్ను నీ అడ్మినిస్ట్రేషన్ కారణం నీ ప్రవర్తన. నీకు తెలియదు, ఓకే, తెలుసుకునే ప్రయత్నం చేయి. పేద నాయకులకు ఏ వర్గాల వాళ్ళకైతే రాజ్యాధికారం ఇవ్వాలనో వాళ్ళకి సరే, నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి సావు. ఆ వర్గాలకు నువ్వు పెత్తనం ఇవ్వాల్సిన అవసరం ఉంది. బానిసలుగా చూసే మనస్తత్వం నీ దగ్గర ఉంది. 6 గంటలు నన్నే కూర్చుండబెట్టి బయట కూర్చుండబెట్టి అవమానపరిచాడు. ఇది ఉత్తగా పోదు, ఇది ఊరికే పోదు. పేదవాళ్ల శాపంగా పరిగణించాల్సి వస్తుంది. మిస్టర్, నేనే భయపడేటోని కాదు. నాకు 70 ఏళ్ళు వచ్చినాయండి. నాకు షుగరు, బీపీ. మొన్ననైతే మా మాదిగలకు ఒక్క సీటు ఇవ్వకపోతే బీపీ పెరిగి షుగర్ పెరిగి దవాఖాన పాలైనా. కనీసం దయలేదా నీకు? బుద్ధి ఉందా? మనందరం కలిసే పని చేసినాం కదా. నా ఆలోచన విధానం నీకు తెలుసు కదా. నీ ఆలోచన విధానం అయితే సర్వనాశనం అయిపోద్ది ఈ రాష్ట్రం. మా ఆలోచన విధానం అయితే గొప్ప నాయకుడు అయ్యేవాడికి నువ్వు. కనీసం కుర్చీ మీద కూర్చుండబెట్టి మేము పరిపాలన చేపించేవాళ్ళం. బుద్ధి లేనోడా, ఎంతసేపు ముడి చుట్టూ అంతా పెట్టుకొని రాజ్యం వెళ్తావును, అంతా పెత్తందారులను పెట్టుకొని. ఇదా నువ్వు రాజ్యమే విధానం? ఏమనుకుంటున్నావు?